హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సన్ని. ఫ్రెండ్స్, ఈరోజు మనము డ్వాక్రా పథకానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని ఈ క్లాస్లో చర్చించుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా? గ్రామీణ ప్రాంత మహిళా శిశు అభివృద్ధి పథకం అనే పేరుతో మనము ఈ డ్వాక్రా పథకాన్ని పిలుస్తాము. దీని అబ్రివేషన్ ఏంటి ఫ్రెండ్స్? మరి డెవలప్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఇన్ రూరల్ ఏరియా అనేటువంటి పేరుతో దీన్ని పిలుస్తాము. ఓకేనా ఫ్రెండ్స్? ఇది చాలా ముఖ్యం ఫ్రెండ్స్. గ్రూప్ 1 వాళ్ళకి కావచ్చు, గ్రూప్ 2 వాళ్ళకి కావచ్చు, అంతేకాకుండా పంచాయతీ సెక్రటరీ వాళ్ళకు ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది. ఓకేనా? ఎవరు కూడా మిస్ చేయదు. చాలా చిన్న టాపిక్. ఓకేనా? చాలా చిన్నగానే ఉంటుంది టాపిక్, బట్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఓకేనా ఫ్రెండ్స్? క్లాస్లోకి వెళ్దాం. సో, గ్రామీణ ప్రాంతాలలో మహిళా శిశు అభివృద్ధి పథకము, డ్వాక్రా, డెవలప్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఇన్ రూరల్ ఏరియాస్. సో ఫ్రెండ్స్, ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించడము జరిగింది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎప్పుడు ఫ్రెండ్స్? సెప్టెంబర్ 1982లో దీన్ని ప్రారంభించడం జరిగింది. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా? నాబార్డ్ సంస్థ కూడా 1982లోనే స్థాపించడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా? ఇలా గుర్తుంచుకోండి. నెక్స్ట్, మరి ఏ ప్రణాళికా కాలంలో ప్రారంభించడం జరిగింది? ఆన్సర్ 6వ పంచవర్ష ప్రణాళికా కాలంలో దీన్ని ప్రారంభించడం జరిగింది. సో దీన్ని ప్రారంభించడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటి మరి? మహిళలకు స్వయం ఉపాధి కల్పించడం, మౌలిక సామాజిక సేవలు వారికి అందుబాటులోకి తేవడమే దీని యొక్క ముఖ్యమైనటువంటి లక్ష్యాలలో ఒకటిగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మహిళల జీవన పరిస్థితుల ద్వారా బాలల పరిస్థితులు మెరుగుపరచడము, శిక్షణ అందించడం వంటివి చేస్తుంది. అంతేకాకుండా పరపతి సౌకర్యాలు కల్పించడం ద్వారా మహిళా బృందాలు ఆదాయం పొందడానికి ఈ పథకం అనేది చాలా కృషి చేస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? పరపతి సౌకర్యాలు కల్పించడం ద్వారా మహిళా బృందాలు ఉంటాయి కదా, మహిళా సంఘాలు. ఓకేనా? వారికి ఆదాయం పొందడానికి ఈ పథకము చాలా బాగా కృషి చేస్తుంది. ఎందుకంటే ఈ యొక్క ఆదాయం వీరికి కల్పించడం ద్వారా ఏమవుతుంది? ఉమెన్ ఎంపవర్మెంట్, మహిళా సాధికారత అనేది సాధ్యమవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? మహిళా సాధికారత సాధ్యమవడం వల్ల ప్రతి ఒక్క మహిళ స్వశక్తిగా ముందుకు సాగడానికి దోహదపడుతుంది. ఓకేనా? అంతేకాకుండా గ్రామాలలో ఈ యొక్క ప్రోగ్రామ్స్ ప్రారంభించడం ద్వారా ఏమవుతుందంటే గ్రామీణ మహిళలకు ఏమవుతుంది? చైతన్యవంతం కావడం జరుగుతుంది. సమాజంలో వారికి ఒక అంటే సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులు ఓకేనా అర్థం చేసుకోవడానికి, కొంత సమాజ స్థితిగతులను తెలుసుకోవడానికి కూడా ఇది దోహదపడుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? చాలా ఇంపార్టెంట్ పథకం ఇది. అందుకని చెప్పేసి చాలా ఎగ్జామ్స్లో దీనిపైన ఖచ్చితంగా క్వశ్చన్స్ అడుగుతుంటారు ఫ్రెండ్స్. ఎవరు కూడా మిస్ చేయొద్దు. ఓకేనా? నెక్స్ట్, పరపతి సౌకర్యాలు కల్పించడం ద్వారా మహిళా బృందాలు ఆదాయం పొందడానికి ఈ పథకము కృషి చేస్తుంది. నెక్స్ట్, పొదుపులను కూడా ప్రోత్సహిస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఏం చేస్తుంది? పొదుపులను ప్రోత్సహిస్తుంది. సామాన్యంగా మహిళలు పొదుపు చేయాలంటే వారే బెటర్. ఓకేనా ఫ్రెండ్స్? సేవింగ్లో మనము చూస్తుంటాం మేనేజర్స్ అని కొన్ని రకాలైనటువంటి. సో బట్ ఈ యొక్క మనీని మేనేజ్ చేయడం అనేది ఇంటి నుంచే ప్రారంభమవుతుంది. మన అమ్మ వాళ్ళు ఎలా పొదుపు చేయాలో వారికి బాగా తెలుసు. ఎలా మనీని అలొకేట్ చేయాలో, దేనికి ఎంత ఏర్పాటు చేయాలో, దేనికి ఎంత కేటాయించాలో వారికి బాగా తెలుసు ఫ్రెండ్స్. చదువుకున్న వారైతే చేయగలుగుతారు. చదవకపోయినా ఫ్రెండ్స్ వారికి ఏంటంటే బై బర్త్ అలా వచ్చేస్తుంది. మన అమ్మ వాళ్ళకి కావచ్చు, మన ఇంట్లో ఉన్నటువంటి ఉమెన్స్ కావచ్చు. ఓకేనా? నెక్స్ట్ వన్, కుటుంబ సంక్షేమం, ఆరోగ్య రక్షణ, పౌష్టికాహార విద్య, పిల్లల సంరక్షణ, రక్షిత మంచినీరు, పారిశుద్ధ్యము, నివాస వసతికి సంబంధించిన ప్రభుత్వ సేవలతో ఈ పథకాన్ని సమైక్యపరచాలనేదే ముఖ్య లక్ష్యంగా ఇక్కడ మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్, ఈ పథకం క్రింద బహుళార్థ సాధక సామాజిక కేంద్రాలను నెలకొల్పుతారు. ఏంటి ఫ్రెండ్స్ అవి? బహుళార్థ సాధక అంటే మల్టిపుల్ యూజెస్ అన్నట్టు. బహుళార్థ సాధక సామాజిక కేంద్రాలను అంటే అన్ని విధాలుగా ఉపయోగపడే విధంగా ఉన్నటువంటి ఈ యొక్క కేంద్రాలను నెలకొల్పడం జరుగుతుంది. సో ఈ కేంద్రాలలో ఏమవుతుంది? ఒక బాలబడి కూడా ఉంటుంది. కేవలము మహిళల అభివృద్ధికే కాకుండా అన్ని రకాలుగా ఉపయోగపడే విధంగా ఈ పథకం ద్వారా సామాజిక అభివృద్ధి, ముఖ్యంగా సామాజిక అభివృద్ధి జరిగే విధంగా ముఖ్యమైన కేంద్రాలను కూడా నెలకొల్పుతారు. సో ఈ కేంద్రంలో ముఖ్యంగా ఉండేది బాలబడి కూడా ఉంటుంది ఫ్రెండ్స్. సో మరి
దీనికి గల లబ్ధిదారులు ఎవరు? సో మహిళలను 10 నుంచి 15 మందిని బృందాలుగా ఏర్పరిచి ఆదాయాన్ని ఇచ్చే కార్యక్రమాలు చేపట్టడానికి శిక్షణ ఇస్తారు. సో ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఇందులో ఈ యొక్క బృందాలలో ఎంతమంది ఉంటారు సభ్యులు? డ్వాక్రా సంఘంలో 10 నుంచి 15 మంది సభ్యులుగా ఉండి ఒక బృందంగా ఏర్పడతారు. ఓకేనా? సో ఇలా బృందంగా ఏర్పరిచి ఆదాయాన్ని ఇచ్చే కార్యక్రమాలు చేపట్టడానికి శిక్షణ ఇవ్వడం అనేది జరుగుతుంది వీరికి. ఓకేనా? నెక్స్ట్ వన్. ఈ పథకం యొక్క అమలు ఏ విధంగా ఉందో చూద్దాము. సో ఈ పథకము నిర్వహణకు రాష్ట్ర, జిల్లా, గ్రామీణ స్థాయిలో సిబ్బంది కృషి చేయడము జరుగుతుంది. రాష్ట్ర స్థాయిలో ఉంటుంది, జిల్లా స్థాయిలో, గ్రామీణ స్థాయిలో కూడా సిబ్బంది కృషి చేస్తారు. కానీ ముఖ్యంగా గ్రామీణ స్థాయిలో ఇది మాత్రము చాలా పగడ్బందీగా అమలు చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మొత్తం కూడా గ్రామాలలోనే జనాభా ఎక్కువగా ఉంటారు కాబట్టి. ఓకేనా? గ్రామీణ జనాభా అభివృద్ధి చెందినట్లయితే ఆటోమేటిక్గా అన్నిటికి కూడా అది ఏమవుతుంది? విస్తరించడం అనేది జరుగుతుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్. గ్రామ స్థాయిలో సమితి, అభివృద్ధి అధికారి లేదా మండల అభివృద్ధి అధికారి పర్యవేక్షణలో గ్రామ పంచాయతీ ప్రధాన పాత్ర పోషించడం జరుగుతుంది. ఏంటి ఫ్రెండ్స్? గ్రామీణ స్థాయిలో గ్రామీణ అభివృద్ధి అధికారి, సమితి అభివృద్ధి అధికారి లేదా మండల అభివృద్ధి అధికారి పర్యవేక్షణలో గ్రామ పంచాయతీలు ఈ యొక్క పథకాన్ని అమలుపరచడంలో ముఖ్య పాత్ర పోషించడం అనేది జరుగుతుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా? డ్వాక్రా పథకంలో ముఖ్య పాత్ర పోషించేవారు ఎవరు అంటే పర్యవేక్షణ అనేది ఉంటుంది, బట్ గ్రామ పంచాయతీలే దీన్ని అమలు చేయడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి ఫ్రెండ్స్. ఓకేనా? ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలాసార్లు ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్ ఇది. నెక్స్ట్ వన్. జిల్లా మహిళా సహాయ ప్రాజెక్ట్ అధికారి జిల్లాలలో కార్యక్రమాలను సమీక్షించడం అనేది కూడా జరుగుతుంది. సో మరి ఈ యొక్క పథకాన్ని అమలు చేస్తున్నప్పుడు ఇది సక్రమంగా అమలవుతుందా లేదా అని చెప్పేసి పర్యవేక్షించేటువంటి అధికారి ఎవరు? జిల్లా మహిళా సహాయ ప్రాజెక్ట్ అధికారి పైన ఈ యొక్క బాధ్యత అనేది ఉంటుంది. నెక్స్ట్ వన్. కేటాయింపులు ఏ విధంగా ఉంటాయి మరి ఈ యొక్క పథకానికి? సో మౌలిక సదుపాయాలు కల్పించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, యూనిసెఫ్ సంస్థ ఈ ఖర్చులను భరిస్తాయి. చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకేనా? ఈ యొక్క కేటాయింపులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే కాక అంతర్జాతీయ సంస్థ యూనిసెఫ్ కూడా ఇందులో భాగస్వామిగా ఉంటుంది. చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు ఫ్రెండ్స్ ఇది. ఓకేనా? డ్వాక్రా గ్రూపులలో వీరికి సహాయం అందించడానికి ఏ అంతర్జాతీయ సంస్థ ఇందులో భాగస్వామిగా ఉంటుంది అంటే యూనిసెఫ్. సింపుల్ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్. సామాజిక కేంద్రాల నిర్మాణానికి ఓకేనా ఎన్ఆర్వై నిధులు వినియోగించవచ్చును. సామాజిక కేంద్రాల నిర్మాణానికి నెహ్రూ రోజ్గార్ యోజనకు వచ్చేటువంటి నిధులు ఏవైతే ఉంటాయో వాటిని కూడా వీటికి ఉపయోగించవచ్చు అన్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్. వీటికి రివాల్వింగ్ ఫండ్గా 15,000 నుంచి 25,000 వరకు కూడా పెంచడం జరిగింది. ఓకేనా? సామాజిక కేంద్రాల నిర్వహణానికి, అంతేకాకుండా డ్వాక్రా గ్రూపులకి 15,000 నుంచి 25,000 వరకు కూడా ఈ యొక్క రివాల్వింగ్ ఫండ్ పేరుతో పెంచడం జరిగింది. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్. మరి వీటి యొక్క ప్రాముఖ్యత ఏ విధంగా ఉంది? ఈ పథకము మొదట 50 జిల్లాలలో ప్రారంభించబడి తద్వారా దేశంలోని అన్ని జిల్లాలకు కూడా విస్తరించబడింది ఫ్రెండ్స్. మొదటగా ఈ పథకము ఎన్ని జిల్లాలు ప్రారంభించబడింది? కేవలం 50 జిల్లాలోనే పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించడం జరిగింది. ఓకేనా? తర్వాత అన్ని జిల్లాలకు కూడా, దేశంలోని అన్ని జిల్లాలకు కూడా విస్తరించడము జరిగింది. నెక్స్ట్ వన్. మహిళలకు అక్షరాస్యత కల్పించడం, మాతా శిశు ఆరోగ్యము మొదలైన అంశాలలో అవగాహన కల్పించడం అనేది దీని యొక్క ప్రాముఖ్యత అంటే ముఖ్యమైన బాధ్యతగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్. 8వ ప్రణాళిక కాలంలో దేశంలో ఈ పథకాన్ని అన్ని జిల్లాలకు విస్తరించడం జరిగింది. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా? సో ఏ పథకంలో దీన్ని ముందు ప్రారంభించారు? 6వ పంచవర్ష ప్రణాళికలో దీన్ని పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించి 8వ పంచవర్ష ప్రణాళికకు వచ్చే వరకు కూడా అన్ని జిల్లాలకు, దేశంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలోని గ్రామాలలో, ముఖ్యంగా గ్రామాలలో వీటిని ప్రారంభించినట్లుగా ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఇంపార్టెంట్ క్వశ్చన్ చాలా. సో ఫ్రెండ్స్, ఇంతటితో మనము డ్వాక్రా, ఓకేనా, డ్వాక్రా గ్రామీణ ప్రాంతాల్లో మహిళా శిశు అభివృద్ధి పథకమైనటువంటి డ్వాక్రాకు సంబంధించినటువంటి పథకానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా మనం తెలుసుకోవడం అనేది జరిగింది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ప్రతి సంవత్సరం కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీటికి ప్రత్యేకమైనటువంటి నిధులను సమకూర్చడం అనేది జరుగుతుంది ఈ పథకం యొక్క అమలుకు. అంతేకాకుండా యూనిసెఫ్ వారు కూడా దీనికి ప్రత్యేకమైనటువంటి
నిధులు సమకూర్చడం అనేది జరుగుతుంది. ఆర్థిక సహాయంగా మనము చెప్పుకోవచ్చు. సో వీటిని ప్రతి సంవత్సరం కూడా వీటిని చేంజ్ చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు దీంట్లో ప్రొవైడ్ చేయలేదు, ఎందుకంటే ఇంకా బడ్జెట్ ప్రవేశపెట్టలేదు కాబట్టి వాటిని ఖచ్చితంగా నేను అప్డేట్ చేయడం అనేది జరుగుతుంది మళ్ళీ. ఓకేనా ఫ్రెండ్స్? సో ఫ్రెండ్స్, నా క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాకుండా మీకు ఏదైనా టాపిక్ పైన ఇంపార్టెంట్ అనిపించి ఎగ్జామ్లో వస్తుంది అనిపిస్తే ఖచ్చితంగా వాటిపైన నేను క్లాస్ చేయడం అనేది జరుగుతుంది. కామెంట్ రూపంలో ఇవ్వండి ఫ్రెండ్స్. అంతేకాకుండా మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మొదటిసారి నా వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అంతేకాకుండా పక్కకున్న బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేయడం ద్వారా వెంటనే నేను అప్లోడ్ చేసిన వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అందుకే ప్రతి క్లాస్ కూడా మిస్ కాకుండా ఉంటారు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇప్పటివరకు కూడా నాకు చాలా బాగా సపోర్ట్ చేశారు. ఇక ముందు కూడా ఇలాంటి సపోర్ట్ ఉంటుందని నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.